ఎప్పుడైతే సీత బాధ చూడలేక లక్ష్మణుడు రాముడిని వెతుకుతూ అడవులలోకి వెళ్ళిపోయాడో అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు లక్ష్మణుడు కంటికి కనబడనంత దూరానికి వెళ్ళాక ఆ రథం నుండి కిందికి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలను ధరించి పిలక పెట్టుకొని యజ్ఞోపవీతం వేసుకొని ఎడమ భుజానికి కమండలాన్ని ధరించి సాధువు వేషాన్ని ధరించి ఆశ్రమం వైపు వెళ్ళాడు. అలా సాధువు అవతారంలో ఉన్న రావణుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి, నువ్వు పచ్చని చీర కట్టుకొని పద్మం వంటి ముఖంతో, పద్మముల వంటి చేతులతో, పద్మాల వంటి పాదాలతో ఉన్నావు. నువ్వు భూమి మీద యథేచ్ఛగా తిరగటానికి వచ్చిన రతీదేవివా? నీ ముఖం ఎంత అందంగా ఉంది, నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి అంటూ సీతమ్మని అంగాంగ వర్ణన చేశాడు. ఇంత అందమైన దానివి ఈ అరణ్యంలో ఎందుకున్నావు? అయ్యో, ఇది క్రూర మృగములు తిరిగే కారడవి. ఇక్కడ రాక్షసులు కామరూపాలలో తిరుగుతుంటారు. నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు మంచి మంచి నగరాలలో, పట్టణాలలో ఉండాలి. అక్కడ ఉండి సుఖాలు అనుభవించాలి. నువ్వు మంచి మంచి బట్టలు కట్టుకోవాలి. అన్నిటితో పాటు నీకు మంచి భర్త ఉండాలి అన్నాడు. కానీ సీతమ్మ తల్లి మనస్సు రాముడి మీదనే ఉండిపోవడం వలన రావణుడి నీచపు మాటలని ఆమె సరిగ్గా పట్టించుకోలేదు. కానీ ఇంటికొచ్చిన అతిథికి ఎంత గౌరవంగా పూజ చేస్తారో అలా ఆ భిక్షుని రూపంలో ఉన్న రావణుడికి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి గౌరవం ఇచ్చింది. అప్పుడు ఆ సీతమ్మ, నా పేరు సీత, నేను జనక మహారాజు కూతురిని, రాముడికి ఇల్లాలిని. నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడిని పెళ్లి చేసుకున్న తర్వాత మనుషులు అనుభవించే భోగములన్నిటినీ అనుభవించాను. కైకమ్మ కోరిక మేరకు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి రాముడు అరణ్యాలకి వచ్చాడు. ఆయన తమ్ముడైన లక్ష్మణుడు సర్వకాలములయందు మాకు సేవ చేస్తుంటాడు అని చెప్పి, ఓ బ్రాహ్మణుడా, నువ్వు ఒక్కడివి ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు? నీ గోత్రం ఏమిటి? నువ్వు ఎవరు అని అడిగింది. అప్పుడు రావణుడు, సీత, నా పేరు రావణాసురుడు. నన్ను చూస్తే దేవతలు, గంధర్వులు అందరూ భయపడిపోతారు. ఇంత అందంగా ఉన్న నిన్ను చూసి నేను మోహించాను. నువ్వు నాతో వస్తే నిన్ను పట్టమహీషిని చేస్తాను. నువ్వు నా భార్యవి అయితే 5,000 మంది దాసీలు నీకు సేవ చేస్తారు. సమస్త లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను అన్నాడు. రాముడి నీచమైన మాటలు విన్న సీతమ్మ, రావణ, నీకు తెలియక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావురా. మహానుభావుడు, సర్వలక్షణ సంపన్నుడు, ధర్మాత్ముడు, పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినవాడు, సింహము లాంటి వాడు అయిన నా భర్త రామచంద్రుని నేను అనుసరిస్తానే కానీ నీ వంటి దిక్కుమాలినవాడు ఐశ్వర్యం గురించి మాట్లాడితే వచ్చేటటువంటి స్త్రీని కాదు. నువ్వు ఎంత అజ్ఞానివి. సీసానికి బంగారానికి, గంధపు నీటికి బురదకి, ఏనుగుకి పిల్లికి, కాకికి గరుత్మంతుడికి ఎంత తేడా ఉంటుందో నీకు రాముడికి అంత తేడా ఉంది అంది సీతమ్మ. అప్పుడు ఆ రావణుడు, నేను సాక్షాత్తు కుబేరుడి తమ్ముడిని. ఒకానొకప్పుడు కుబేరుడి మీద కోపం వచ్చి యుద్ధం చేసి ఆ కుబేరుడిని లంకా పట్టణం నుంచి వెళ్ళగొట్టాను. ఆయన ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఉత్తర దిక్కుకి వెళ్ళి మా అన్నయ్యని చావగొట్టి పుష్పక విమానం తెచ్చుకున్నాను. నాకు కానీ కోపం వచ్చి కనుబొమ్మలు ముడేస్తే ఇంద్రుడు దేవతలతో సహా పారిపోతాడు.
దశరథుడి చేత వెళ్ళగొట్టబడి రాజ్యం లేక అరణ్యాలలో తిరుగుతున్న ఆ రాముడిని నమ్ముకుంటానంటావేంటి? నా దగ్గరున్న ఐశ్వర్యాన్ని చూసి నా భార్యవి అవ్వు. నేను చిటికన వేలితో చేసే యుద్ధానికి రాముడు సరిపోడు. ఏమి చెప్పమంటావు? నీ అదృష్టం, నా కన్ను నీ మీద పడింది, నన్ను పొందు అని గర్వంగా అన్నాడు. అప్పుడు సీతమ్మ, కుబేరుడి తమ్ముడిని అంటున్నావు, 10 మంది నిలదీసేటట్టుగా ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గు వేయడం లేదా? ఎందుకురా ఈ ప్రవర్తన నీకు? మాటి మాటికి రాముడు పనికి మాలినవాడు అంటున్నావు. మరి ఆయన లేనప్పుడు నన్ను తీసుకువెళ్ళాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? రాముడు వచ్చే వరకు అలా నిలబడు చూద్దాం అంది. అప్పుడు ఆ రావణుడు తన శరీరాన్ని పర్వతమంత పెంచి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. ధనుర్బాణాలతో కుండలాలతో మెరిసిపోతున్నాడు. ఆకాశం నుండి దిగి వచ్చిన నల్లటి మబ్బులా ఉన్నాడు. అప్పుడు ఆయన, నాతో సమానమైన వాడు ఎక్కడుంటాడు? నిన్ను ఇప్పుడే ఎలా తీసుకెళ్ళిపోతానో చూడు అని అపారమైన కామంతో కన్ను మిన్ను కానక భయపడుతున్న సీతమ్మ దగ్గరికి వచ్చి ఆమెను అమాంతం పైకి ఎత్తుకొని ఆశ్రమం బయటికి వచ్చాడు. అప్పటి వరకు ఎవరికీ కనపడకుండా అదృశ్యంగా ఉన్న బంగారు రథం ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యి భూమి మీదకి దిగింది. సీతమ్మని పరుషమైన మాటలతో భయపెడుతూ రథంలో బలవంతంగా తన తొడల మీద కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు ఆయన రథాన్ని బయలుదేరు అనేసరికి ఆ రథం బయలుదేరింది. ఆకాశ మార్గంలో వెళుతున్న ఆ రథం నుండి సీతమ్మ, రామ, శ్రీరామ, ఈ దుష్టాత్ముడు నన్ను ఎత్తుకుపోతున్నాడు. ధర్మం కోసమని జీవితాన్ని రాజ్యాన్ని త్యాగం చేసిన ఓ రామ, నీ భార్యని ఇవాళ ఒక రాక్షసుడు అపహరిస్తున్నాడు. ఈ విషయం నీకెలా నేను తెలియజేసేది? లక్ష్మణ, సర్వకాలములందు రాముడిని అనుసరించి ఉండేటటువంటి వాడా, నన్ను రావణాసురుడు ఎత్తుకుపోతున్నాడన్న విషయం నీకు నేను ఎలా తెలియజేయను? రక్షించండి, రక్షించండి అంటూ పెద్దగా కేకలు వేస్తూ సీతమ్మ ఏడుస్తోంది. అలా రావణుడు సీతమ్మతో వెళ్ళిపోతుంటే అక్కడే చెట్టు మీద కూర్చుని ఉన్న వృద్ధుడైన జటాయువు కనపడ్డాడు. అప్పటికి ఆయనకి 60,000 సంవత్సరాలు. అప్పుడు జటాయువు, దుష్టాత్ముడైన ఓ రావణ, నువ్వు చేయకూడని పని చేస్తున్నావు. ధర్మం ఆచరించడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకి వచ్చి తాపసిలా జీవిస్తున్న రాముడి ఇల్లాలిని అపహరిస్తున్నావు. దీనిచేత నువ్వు ప్రమాదం తెచ్చుకుంటావు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో. రాజ్యంలో పరిపాలింపబడుతున్న ప్రజలకి ధర్మంలో కానీ అర్థంలో కామంలో కానీ ఎలా ప్రవర్తించాలి అని అనుమానం వస్తే తమ రాజు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసి వాళ్ళు అలాగే బ్రతుకుతారు. రాజే ధర్మం తప్పిపోతే ప్రజలు కూడా ధర్మం తప్పిపోతారు. పనికి మాలిన వాడికి స్వర్గానికి వెళ్ళడానికి విమానం ఇచ్చినట్టు నీకు రాజ్యం ఇచ్చినవాడు ఎవడురా? నిన్ను రాజుని చేసినవాడు ఎవడురా? నేను నిన్ను విడిచిపెడతాను అనుకున్నావా? నా ప్రాణములు ఉన్నంత వరకు నువ్వు సీతమ్మని తీసుకువెళ్లకుండా నిగ్రహిస్తాను. నా పౌరుష పరాక్రమాలు ఏంటో చూదువు అని పెద్ద పెద్ద రెక్కలు ఊపుతూ రావణుడి మీదికి యుద్ధానికి వెళ్ళాడు. తన మీదకి జటాయువు యుద్ధానికి వస్తున్నాడని ఆగ్రహించిన రావణుడు ఆయన మీదికి కొన్ని వేల బాణములు వేశాడు. ఆ బాణాలు జటాయువు ఒంటి నిండా గుచ్చుకున్నా ఆయన తన రెక్కలని విదిల్చి ఆ బాణాలని కింద పడేశాడు. తరువాత ఆయన తన రెక్కలని అల్లారుస్తూ ఆ రథాన్ని కొట్టి రావణుడిని తన ముక్కుతో కుమ్మాడు. ఆ దెబ్బలకి రావణుడి కోదండం విరిగిపోయి బాణాలు కింద పడిపోయాయి. మళ్ళీ ఆ జటాయువు తన రెక్కలతో కొట్టేసరికి ఆ రథం కింద పడిపోయింది. అప్పుడు ఆ రావణుడు ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని తన మీదికి వస్తున్న జటాయువు యొక్క 2 రెక్కలని కాళ్లను నరికేశాడు.
మరి ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. మన ప్రాచీన కథలు, గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాల వంటివి అందరికీ అందుబాటులో ఉండాలనే ప్రయత్నంలో ఈ కథలను వీడియో రూపంలో చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. దాని ద్వారా అందరికీ ఈ వీడియో చేరుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.